ఏంటమ్మా? సరే సర్లే, అలాగేలే, వెళ్ళని చెప్పాను కదా. సరే చదువుకుంటానులే. అలాగే, సరే సరే. ఎప్పుడు ఏదో ఒక నస. హాయ్ లల్లి. హాయ్ కావ్య, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదే, మీకు చెప్పాను కదా ఈరోజు ఈవినింగ్ చర్చ్లో క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉందని. మళ్ళీ గుర్తు చేద్దామని వచ్చాను. నువ్వైతే కంపల్సరీగా రావాలి. నేను ఎక్కడికి రాను బాబు, నన్ను వదిలే. ప్లీజ్ రావే. ఏంటి కావ్య, కోపం తెప్పించుకు నాకు. నేను రానంటున్నాను కదా. ఏమైందే అలా ఉన్నావు? ఏం చెప్పమంటావు? మా మమ్మీ బయటికి వెళ్ళింది, ఈవినింగ్ వస్తుంది. ఈలోగా బయటికి వెళ్ళి ఆడుకుంటానేమో అని చదువుకోమని ఫోన్ చేసి ఒకటే బుర్ర తినేస్తుంది. ఆ ప్రెస్టేషన్లో ఉంటే ఇప్పుడు వచ్చి నువ్వు నా బుర్ర తింటున్నావు. నన్ను ప్రశాంతంగా ఉన్నవరా మీరు? అది కాదు లల్లి, అక్కడ మీటింగ్ చాలా బాగుంటుంది. ప్లీజ్ రావే, నా బుజ్జి కాదు. ప్లీజ్. సర్లే, ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి మమ్మీని అడిగి వస్తా. సరే, థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు. 7కి వచ్చే. సరే, బాయ్ బాయ్ బాయ్. ఇంకోసారి నా జోలికి వచ్చావు అనుకో, మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఏంట్రా నువ్వు చెప్పేది? వెళ్ళు నీ పని చూసుకో. హాయ్ బాలు. హాయ్ లోకేష్ అన్య. ఏంటి మళ్ళీ గొడవ? మీరు గొడవ పడుకుని ఉండలేరా? బాలు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? నా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాడు, నా గురించి బ్యాడ్గా చెప్తున్నాడు. తను నీ ఫ్రెండ్ అని ఎవరు చెప్పారు? కానీ నా ఫ్రెండ్. కొడితే పోతావు, తను నీ ఫ్రెండ్ ఏంట్రా? మాటలు మర్యాదగా రాని. అసలు ఒకసారి ఆగండి. అసలు మీ జ్ఞానం ఉందా? నువ్వేమో 8th, నువ్వు 9th. మన ఏజ్ ఏంటి? మీరు చేసే పనులేంటి? అమ్మ తల్లి, నువ్వు అసలు ఎందుకు వచ్చావో చెప్పమ్మా. వచ్చి క్లాస్ పీక్తో ఎందుకు వచ్చావమ్మా? అది కాదు లోకేష్ అన్య. బాలు, నేను మీకు మొన్న చెప్పాను కదా ఈరోజు క్రిస్మస్ మీటింగ్ ఉందని చర్చిలో. మళ్ళీ గుర్తు చేద్దామని వచ్చాను. మీ ఇద్దరు కంపల్సరీగా రావాలి. మేము రాము, మాకు పని ఉంది. ప్లీజ్ రా, ఈ ఒక్కరోజు రండి. నేను ఇంక మిమ్మల్ని ఎప్పుడు ఏమడుగును నా గురించి. ప్లీజ్ రండి. ఈ ఒక్క పూట కూడా పోలే వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఒప్పుకున్నందుకు. ఈవినింగ్ 7కి బేగ వచ్చేయండి. హాయ్ నికి. హాయ్ కావ్యారా, ఇలా చూడు, ఇవి ఎలా ఉన్నాయి? మా అమ్మ చేయించింది. బాగున్నాయే, నువ్వే చక్కగా ఉంటావు. చెప్పాలంటే నీ వల్లే వాటికి అందం వచ్చిందనుకో. సో స్వీట్ కావ్య, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఉండు, మొన్న నేను 3 డ్రెస్సులు కొన్నాను, అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. అబ్బా, ఇప్పుడు ఏం వద్దులే, నేను మళ్ళీ రేపు వస్తాను. ఇప్పుడు నేను ఒక పని మీద వచ్చాను. ఏంటి ఆ పని? అదే నేను నీకు చెప్పాను కదా ఈరోజు ఈవినింగ్ 7కి క్రిస్మస్ మీటింగ్ ఉందని. నువ్వైతే కంపల్సరీగా రావాలి. అవును కదా, మర్చిపోయానే. బాగానే గుర్తు చేసావు. అయినా ఇంత లేటుగా గుర్తు చేసావేంటే? ఇప్పుడు నేను అలా రెడీ అవ్వాలి. ఈ జడ బాగానే ఉందా? బాగానే ఉంది. సర్లే, నేను రెడీ అవుతాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిత. బేగా వచ్చే 7కి. సరే, వెళ్ళు. బాయ్ బాయ్. హాయ్ ఆలి. హాయ్ కావ్య. ఏంటి ఆలి, తెగ చాటింగ్ చేస్తున్నావు? ఏంటి సంగతి? ఏం లేదు, జస్ట్ స్టార్టింగ్ అంతే. ఓకే. అవును, ఇంతకీ ఎందుకు వచ్చావు? అదే నీకు చెప్పాను కదా ఈరోజు 7కి చర్చ్లో క్రిస్మస్ మీటింగ్ ఉందని. నువ్వు దానికి కంపల్సరీగా రావాలి. ఏంటి, ఆల్రెడీ 6 అయిపోయింది, 7కా? ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్ళారు. ఇప్పుడే చాలా కాలానికి నాకు ఫోన్ దొరికింది. నేనేమో ఇప్పుడే ఇన్స్టా వాడుతుంటే నువ్వేంటి వచ్చి నా టైం స్పాయిల్ చేస్తావు? అయినా ఇన్స్టాలో ఏముంటాయి? అంత ఇంపార్టెంట్ విషయాలు ఏముంటాయి ఆ ఇన్స్టాలో? మా ఫ్రెండ్స్ జోక్స్ వేస్తారు, రీల్స్ సెండ్ చేస్తారు. అయినా అవన్నీ నీకేం తెలుస్తాయిలే. అయినా నీ ఇన్స్టా గురించి నాకెందుకు? ఈరోజు చర్చికి రాయే ప్లీజ్. అబ్బా, నేను రానంటున్నాను కదా, ఇప్పుడు టైం వేస్ట్ చేయకు. అసలే చాలా తక్కువ టైం ఉంది. అబ్బా, ఈ ఒక్కసారికి రాయే, ఇంక నేనేం అడగను నేను. అబ్బా, అవ్వదంటున్నానా? ప్లీజ్ రావే ఈ ఒక్కసారికి. సరే, కొంచెం లేటుగా వస్తాలే. సరే, బేగా వచ్చి 7కి. బాయ్. సరే. కొట్టే ఇంటికాయ చాలా బిజీగానే ఉన్నాను. సరే, ఒక మాట విను ప్లీజ్. చెప్పు. ఏమీ లేదురా, ఈరోజు చర్చిలో క్రిస్మస్ మీటింగ్ ఉంది కదా, మళ్ళీ గుర్తు చేద్దామని నేను వచ్చాను. నేను రెడీగా ఉన్నాను, నువ్వు రెడీ అవ్వవా? నాకు గుర్తుందిలే, అయినా నేను చాలా సీరియస్గా పెట్టమని ఆడుతున్నాను. ఓడిపోతే 1000 రూపీస్ కొట్టాలి వాళ్ళకి. ప్లీజ్ రారా. అబ్బా, ఇప్పుడు ఇదంత సీరియస్గా ఆడుతుంటే. ప్లీజ్ అన్నయ్య. సరేలే, నేను వస్తానులే, వెళ్ళు. అబ్బా, వస్తానులే అంటే కుదరదు, కంపల్సరీగా రావాలి. నేను వస్తానులే, వెళ్ళు అంటే. సరే అయితే నేను వెళ్తున్నాను, నువ్వు రా, మర్చిపోకు.
థ్యాంక్ యూ. 7కి వేగ వచ్చే, నేను వెళ్తున్నాను. అబ్బా, టైం కూడా అయిపోతుంది, ఇంకా ఎవరు రావట్లేదు. స్కిట్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. హాయ్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు. అబ్బా, మంచి టైంకి వచ్చారు. రండి, ఇప్పుడే స్కిట్ స్టార్ట్ అవుతుంది. అబ్రహాంది ఇస్సాకు స్కిట్. రండి, ఫస్ట్ లైన్లో కూర్చోండి, బాగా కనిపిస్తుంది. రండి రండి. అబ్రహాము ప్రార్థన చేసుకొనును. ప్రభువా వందనాలు, మీ ప్రేమకై వందనాలు. నన్ను కోరుకుంటున్నారు. నా జీవితంలో ఎన్నో మేలు చేశారు, అందుకు మీకు స్తోత్రములయ్యా. మీకు ఎన్ని స్తుతులు చెల్లించినా తక్కువయ్యా. ఇస్సాకు, ఇస్సాకు, నానా అన్నం తిన్నావా? తిన్నానా ప్రేయర్ చేసుకున్నావా? చేసుకున్నానా. సరే నాన్న, రాత్రి అయిపోయి పడుకో. అలాగే నానా. అబ్రహామా, చిత్తం ప్రభువా. అబ్రహామా, నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించు. ఏంటి ప్రభువా, ఇస్సాకుని దహన బలిగా అర్పించాలా? అవును. సరే ప్రభు, చిత్తం ప్రభువా. తెల్లవారిందే. ఇస్సాకు, ఇస్సాకు. అబ్రహాము లేచి తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. నానా, మంట కర్రలు ఉన్నాయి కానీ బలి ఇది మేకేందన్నా. దేవుడే చూచుకున్నాను నా కుమారుడు. దేవుడు అబ్రహామునకు చెప్పిన చోటుకు వారు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ప్రభువా, మీరు అడిగారని నాకు ఆనందంగా ఇష్టమైన ఇస్సాకును మీరు అడిగారని దహన బలిగా ఇస్తున్నాను ప్రభువా, దీన్ని అంగీకరించు. నానా, దహంబలి నేనా? ఇది దేవుని చిత్తం నా కుమారుడా. అవునా నానా, నువ్వు ఎలాగంటే ఎలాగే నానా. అబ్రహామా, అబ్రహామా, చిత్తం ప్రభువా. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీయూ చేయకుము. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ప్రభువా, మీరు నా కుమారుని నిజంగా దహన బలిగా కోరుకోలేదా? నా ఇష్టాన్ని కోరుకున్నారా? ఇప్పటి నుంచి నేను మీకు ఇష్టంగా జీవిస్తాను ప్రభువా. ఇక నుంచి నేను దేనిని మీకంటే ఇష్టంగా తీసుకోను ప్రభు. అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టును కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి బదులుగా పెట్టి దహన బలిగా దేవునికి అర్పించెను. దేవుడు నాతో మాట్లాడాడు. నా మాట ఎప్పుడూ గెలవాలనుకుంటూ అమ్మ మాట వినకుండా అందరితో కోపంగా ఉండే నాకు
దేవుడు ఇస్సాకు ద్వారా మాట్లాడాడు. ఇస్సాకు ఎంత విధేయత కలిగి ఉన్నాడంటే తను చంపబడుతున్నానని తెలిసిన తండ్రికి దేవునికి చాలా విధేయత కలిగి ఉన్నాడు. ప్రభువా, నన్ను ఇస్సాకులా మార్చు. వాళ్ళు వచ్చి నేను ఎంత పని చేశానో నేను కూడా ఎంత చిన్న వయసు అయినా నాది 9th చదువుతున్నాను. ఫ్రెండ్స్ అంటూ లోకానుసారంగా చెడిపోయాను. నువ్వు 9th అయినా చదువుతున్నావు, నేను 8th క్లాస్లోనే దిగజారిపోయాను. ఫ్రెండ్స్ అంటూ లోకానుసారంగా నీ మీద గొడవ పడ్డాను. ఇస్సాకులాగే యవనంలో కూడా దేవుణ్ణి ఎలా ప్రేమించారో నేను కూడా దేవుణ్ణి అలా ప్రేమించాలనుకుంటున్నాను. అవునరా, నేను కూడా అలాగే ప్రేమించాలనుకుంటున్నాను. ప్రభువా, ఇస్సాకులాగా మమ్మల్ని మార్చు తండ్రి. నిజంగా అబ్రహాము దేవుణ్ణి ఎంత ప్రేమించాడు. తన ప్రాణానికి ప్రాణమైన ఇస్సాకును కూడా బలివ్వడానికి సిద్ధమయ్యాడు. కానీ నేను దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాను? నా సమయం అంతా నా అందచందాలకు ఈ లోక సోకులకే వినియోగిస్తున్నాను. నేను చాలా టైం వేస్ట్ చేస్తున్నాను. ఇక నుంచి నా సమయం అంతా నీకే అర్పిస్తున్నానయ్యా. నన్ను అబ్రహాములా మార్చండి తండ్రి. నేనెంత దౌర్భాగ్యురాలిని. వాక్యం ఎంత తెలిసినా కూడా వాక్యానుసారంగా జీవించలేదు. ఇన్స్టా వాడడం నా వయసుకి తప్పని తెలిసిన ఈ లోక రీల్స్కి, స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. వాటికి ఇచ్చిన ప్రాధాన్యత నేను దేవునికి ఇవ్వలేకపోయాను. కానీ అబ్రహాము తన మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు. నన్ను కూడా అబ్రహాంలా మార్చుతండి. నిజంగా ఆ రోజుల్లో యవనంలో ఉన్న ఇస్సాకు ఈ రోజుల్లో యవనంలోకి వస్తున్న మాకు ఎంత తేడా ఉందో. ఇస్సాకు తండ్రికి లోబడేవాడిగా, ప్రార్థనాపరుడిగా, దేవునికి లోబడేవాడిగా ఉంటే మేము తల్లిదండ్రులను దుఃఖపరిచేవాడిగా, ఎవరికి లోబడినవాడిగా, పనికిమాలినవాడిగా ఉంటూ ఉన్నాం. ఇంకా ఈ భయంకరమైన సెల్ ఫోన్ అనే ఉరికి నుంచి మాకు విడుదల చేయ ప్రభు. మమ్మల్ని కూడా ఇస్సాకులో మార్చి ప్రభు. థ్యాంక్ యూ కావ్య. నువ్వు మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం వల్లే మేము ఈరోజు మా జీవితంలో ఉన్న పాపాలు తెలుసుకొని తిరిగి కొత్త వ్యక్తులుగా ఇంట్లోకి వెళ్తున్నాం. మీరందరూ నా మాట విని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మరి ముఖ్యంగా మీ పాప జీవితాల్ని వదిలిపెట్టి నూతనంగా బతుకుతున్నందుకు థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే అయితే బాయ్. ప్రభువా, నా ఫ్రెండ్స్ని అందరినూ పాపపు జీవితాలు విడిచిపెట్టి నూతనంగా మార్చినందుకు వందనాలయ్యా. వారు తీసుకునే నిర్ణయాలను స్థిరంగా వాడుకున్నట్టు మీరే చూడండి తండ్రి. మేమే కాదు తండ్రి, ఎంతోమంది లోకపు బారిన పడి ఎన్నో పాపాలు చేస్తూ బ్రతుకుతున్నారయ్యా. మీరే వారందరినీ రక్షించండి. యేసు నామములో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.